హిందూ కాలగణన విధానం ప్రకారం 60 సంవత్సరాల చక్రం, షష్ఠి సంవత్సర చక్రం ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు ప్రతి 60 ఏళ్లకు ఒకసారి పునరావృతం అవుతాయి. గురు, శని గ్రహాల చలనం ఆధారంగా గురు గ్రహం బృహస్పతి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడతాయి. శని గ్రహం శని పూర్తి ప్రదక్షిణం 30 సంవత్సరాలు పడుతుంది. గురు 12 మరియు శని 30 సంచార గతి గుణిత హారము LCM 60. కాబట్టి ప్రతి 60 సంవత్సరాలకు వీటి గమనాలు పునరావృతమవుతాయి. అందుకే 60 సంవత్సరాల చక్రాన్ని ఏర్పరచారు. హిందూ సాంప్రదాయ కాల గణనలో ప్రాముఖ్యత. హిందూ కాల చక్రం మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు వంటి విభాగాలుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు కాలాన్ని నియంత్రించేందుకు 60 సంవత్సరాలకు 60 ప్రత్యేక పేర్లు ఇచ్చినట్లు పురాణాల్లో ఉంది. ప్రతి సంవత్సరానికి తదనుగుణమైన శక్తి, దేవత, గ్రహ ప్రభావం ఉంటుంది. పురాణ గాథ నారదుని 60 కుమారుల కథ. కథ వెనుక ఉన్న రహస్య కారణం ఏమిటి?